అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. హలో ఆల్. తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ ఆర్టీసీ నుంచి 1500 ఉద్యోగాలకు గాను కండక్టర్ పోస్టులకు గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని పూర్తి వివరాలు, నోటిఫికేషన్ ఎప్పుడు రానుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో దీనికి 10th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది. ఎవరైతే 10th క్లాస్ చేసి ఇంకా ఉద్యోగం రాక వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు 1500 కండక్టర్ పోస్టులు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఇష్యూ అయితే జరుగుతుంది. దీని గురించి మనం పక్కన పెడితే మీరు చేయాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి అన్న టాపిక్ మీద మీరు ఆలోచించాలి. ఒక్కసారి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే విత్ ఇన్ 3 to 4 monthsలో మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ మీకు చూడండి, 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఈ పోస్టులకు ఉద్యోగులను ఎంపిక చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అంటే మీ 10th క్లాస్లో వచ్చిన మార్కులు గుర్తుపెట్టుకోవాలి. ఆ మార్కులు బేస్ చేసుకొని మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం నుంచి మనకు అనుమతి వచ్చేసింది. ఇక ఆర్టీసీ డిపార్ట్మెంట్ మనకి ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ని స్టార్ట్ చేయనుంది. కాబట్టి ఇక ఎవరైతే మన తెలంగాణ స్టేట్ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు అయితే భర్తీ చేయలేదు, లాస్ట్ టైం నోటిఫికేషన్ ఇచ్చింది, దానికి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇది అవి శ్రామిక శక్తి, కానీ ఇవి కండక్టర్ పోస్టులు. అంటే మన స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వస్తున్న నోటిఫికేషన్ ఇది. ఓకే, ఇక ప్రతి ఏటా ఉన్న ఉద్యోగులే రిటైర్ అవుతుండడంతో ఖాళీలు పెరుగుతూ వస్తున్నాయి. కానీ కొన్ని సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ పద్ధతులను మాత్రమే తాత్కాలికంగా హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి రీజియన్లో డిపోలో నియమిస్తుంది. అంటే కాంట్రాక్ట్ బేస్ మీద నియమిస్తుంది అవుట్ సోర్సింగ్లోని. పర్మనెంట్గా ఎవరిని కూడా రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు. కాబట్టి ఈ 1500 పోస్టులతో పాటు పెరిగే అవకాశాలు కూడా మనకు ఉన్నాయి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే. సో ఇక్కడ మార్కుల గ్రేడింగ్ అనేది ఉంది. మార్కుల గ్రేడింగ్గా ఈ కండక్టర్ పోస్టులకు 10వ తరగతిలో వచ్చిన మార్కుల శాతాన్ని ఆధారంగా తీసుకుంటారు. అదేవిధంగా అంటే మన 10th క్లాస్లో వచ్చిన మార్కులే తీసుకుంటారు ఇక్కడ. కానీ రీజియన్ల వారీగా ఖాళీలు, రిజర్వేషన్లకు పరిగణలో తీసుకుంటూ నియామక ప్రక్రియ జరిగేది ఇంతకుముందు. ఓకే, ఎలా జరిగేది? 10th క్లాస్లో మార్కులు వస్తాయి, ఆ మార్కులతో పాటు మన ప్రాంతీయ వారీగా ఖాళీలు ఎన్ని ఉన్నాయి, రిజర్వేషన్స్ ఏంటి అంటే ఎస్సీ, ఎస్టీ వేకెన్సీస్ బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ చేసేవారు. కానీ ఇప్పుడు సమస్య ఏంటి అంటే 10వ తరగతిలో గ్రేడింగ్ విధానం వచ్చింది మనకి. CGPA అంటాము. 10 పాయింట్స్కి మనకి 9.3 రావడం జరిగింది. కానీ ఇంతకుముందు 600కి మార్క్స్ ఒక 500 ఆరు 590 ఇలాగ వచ్చేది. సో ఈ గ్రేడింగ్ విధానమే మార్కుల్లో ఇప్పుడు ఈ నియామక ప్రక్రియలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇదొక వివాదంగా ఉంది ప్రెజెంట్. ఓకే, అయితే మీరు ఇప్పుడు ఏ విధంగా చేయనున్నారు? మళ్ళీ ఇప్పుడు గ్రేడింగ్ విధానం పోయి మళ్ళీ శాతం వచ్చింది, మళ్ళీ గ్రేడింగ్ పోయి మళ్ళీ మార్క్స్ వచ్చాయి, మార్క్స్ పోయి గ్రేడింగ్ వచ్చింది. ఇంకా దీంతో కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కొందరు ఏమవుతున్నారంటే శాతంతోనూ, మరికొందరు గ్రేడ్ పాయింట్లతో దరఖాస్తు చేసుకునే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సగం మంది మార్క్స్తోనూ, సగం మంది గ్రేడింగ్ విధానంతో ఉన్నారు. మరి ఇద్దరిని ఏ విధంగా మనం కన్సిడర్ చేయాలని ఒక సమస్య అయితే మనకి ఇక్కడ నెలకొని ఉంది. అయితే ఏది పరిగణన తీసుకోవాలనేది అంశంపై కసరత్తు చేస్తుంది ఆర్టీసీ అధికారులు మనకి చెప్పడం జరిగింది. అంటే ఆర్టీసీ సంస్థ ఇప్పుడు దీనిపై కసరత్తు చేస్తుంది. ఎయిదర్ మార్క్స్ తీసుకోవాలా, గ్రేడింగ్ తీసుకోవాలనేది ఇంకా అప్డేట్ రాలేదు. ఓకే, ఈ మేరకు SSC బోర్డుకి అయితే ఆర్టీసీ యాజమాన్యం తాజాగా లేఖ రాయడం జరిగింది. దీనికి ఒక సొల్యూషన్ చెప్పమని. ఇక తెలంగాణ SSC బోర్డు ఇచ్చే నిర్ణయం బేస్ చేసుకొని ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఏ విధంగా రిక్రూట్మెంట్ చేయనేది మనకి రానుంది. అయితే దీనికి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ జరగవచ్చు, లేదంటే ఎగ్జామ్ కూడా పెట్టవచ్చు. అది మనకి ఇంకా నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనకు తెలియదు. కాబట్టి మీరు బేసిక్ ఒకవేళ ఎగ్జామ్ ఉంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, మనకి బేసిక్ సిలబస్ ఉంటుంది, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ ఇవి చదివి రెడీగా ఉండండి. లేదంటే ఒకవేళ ఎగ్జామ్ లేకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఒకవేళ మీకు మంచి స్కోర్ వచ్చి ఒక 600కి ఒక 590 ఆర్ గ్రేడింగ్ పాయింట్స్ 10 పాయింట్స్కి ఒక 9.8 వచ్చి ఉంటే, మీకు మంచి ఒక క్వాలిఫికేషన్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఉంటాయి కనుక
మీరు ఒక పెర్ఫెక్ట్ డ్రైవర్ హెవీ వెహికల్ అంటే మన బస్ డ్రైవర్స్ కండక్టర్స్ ఇవి. సో ఈ బేస్ చేసుకొని మీకు ఏమైనా మంచి ఒక అర్హత ఉంటే కనుక మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏమి జరిగినా సరే ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటే కనుక ఈ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అవుతూ అంటే ఈ సిలబస్ని కవర్ చేసుకుంటూ మీరు ప్రిపరేషన్ చేస్తే రానున్న రోజుల్లో మనకు నోటిఫికేషన్ రానుంది కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీకు ఎగ్జామ్ ఉండదని చెప్పి ఒక అపోహలో ఉండిపోవచ్చు, లేదంటే ఎగ్జామ్ ఉండొచ్చు అని ఒక అపోహలో ఉండి మీరు ప్రిపరేషన్ చేయకపోవచ్చు. అదే మీరు ప్రిపరేషన్ చేస్తే కనుక ఒక మంచి ఉద్యోగం మీ చేతుల్లో ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ప్రిపరేషన్ షురూ చేయండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.